Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Very good Good evening, all evening. of you. Very good evening. Good evening, So, sir. last two classes lo evana doubts unnaya? Anyone please confirm? Yes, sir. Clear? నాకు ఒక డౌట్. Yeah, అడగండి మా. అడగండి. బ్యాక్ లో ఆప్షన్ ఉంది కదా సార్. ఏంటి మా? బ్యాక్ పాయింట్ ఆప్షన్ ఉంది కదా. వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఇది బ్యాకప్ అండ్ రీస్టోర్ ఆప్షన్ ఉంది కదా సార్. అవునండి. దాంట్లో ఓపెన్ ఫైల్ లొకేషన్ లో నాకు డేటా కనిపించలేదు సార్. వీడియోని 1-2 సార్లు చూడండి మా నీట్గా. ఓకే, ఎక్కడ మిస్ చేస్తున్నారో గమనించండి. చూస్తూ ఈరోజు మళ్ళీ సార్. ఓకే, మీరు సార్ నాకు లొకేషన్ చూపించలేదు ఫైల్ లొకేషన్ లో. డెస్టినేషన్ పాత్ ఎక్కడ ఇస్తున్నారో చూడండి. పైన ఇవ్వకుండా కింద ఇవ్వాలి. డెస్టినేషన్ పాత్ ఎక్కడ ఉన్నదో చూసుకోండి. ఓకే, డెస్టినేషన్ పాత్ రెండు చోట్ల సార్ కానీ ఓకే, డెస్టినేషన్ పాత్ అనేది సరిగా చూసుకోవాలి. ఓకే, బ్యాకప్ సార్ అయినా రావట్లేదు. వస్తుందమ్మా. బ్యాకప్ చేసేటప్పుడు ఒక ప్లేస్లో బ్యాకప్ చేస్తాం. రీస్టోర్ చేసేటప్పుడు డెస్టినేషన్ పాత్ మారుతుంది, పైన కాకుండా కింద వస్తుంది. అది గమనించండి, కరెక్ట్గా వస్తుంది. లైన్ మీదనే కదా సార్ డేటా ఒక లైన్ ఉంటుంది కదా, పైన డ్రైవ్ లో సేవ్ చేసి ఉంటుంది అని చెప్పేసి చూపిస్తారు. డేటా బ్యాకప్ చేసేటప్పుడు డేటా పాత్ పైన వస్తుంది, రీస్టోర్ చేసేటప్పుడు డేటా పాత్ కింద వస్తుంది. ఇక్కడ గమనించండి. ఎస్ సార్, అలా చేస్తున్నా రావట్లేదు సార్. మీరు మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటారు, కరెక్ట్గా చేస్తూ ఉండరు. ఓకే, చూద్దాం ఒకసారి. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనము మల్టీ కరెన్సీ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని తెలుసుకున్నాం. టుడే మనకి ఫైనల్ బేసిక్ క్లాసెస్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటంటే, బిఫోర్ మన ఇండియాలోకి జిఎస్టీ రాకముందు వ్యాట్ ఉండేది. అప్పుడు ట్యాక్సెస్ చాలా ఎక్కువగా పడేటివి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏం చేస్తున్నారంటే సార్ పేజ్ నంబర్ సార్ వాయిస్ రావట్లేదు సార్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఓకే. ఎస్ సార్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు సార్ ప్లీజ్ జిఎస్టీ పేజ్ నంబర్ 46. ఓకే, థాంక్స్. వ్యాట్ అంటే ఓకే, డన్. సో ఆ సిచ్యువేషన్స్ లో మనకి వ్యాట్ తీసుకొచ్చారు, అంటే వ్యాట్ ప్లేస్ లో జిఎస్టీ వచ్చింది. వ్యాట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మొబైల్ ఆంధ్రప్రదేశ్లో 5% అనుకోండి, తమిళనాడులో 12.5 ఉంటుంది, ఓకే, కర్ణాటకలో 14.5 ఉంటుంది. అలా లేకుండా ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో వ్యాట్ అయితే లేదు, బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉంది అనేసి మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, వ్యాట్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్స్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. ఓకే, అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్కి రిమైనింగ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం. బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉంది అనేది నీకు పెట్టున్నాను. అయితే ఇండియాలో అయితే వ్యాట్ లేదు. ఓకే, చూడండి. క్రియేట్ కంపెనీ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర ట్రేడర్స్. మరి 13 తీస్తున్నాను, 12 సంథింగ్ ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇక్కడ వ్యాట్లో ఉన్నప్పుడు మనకు 9 డిజిట్స్ నెంబర్ ఉండేది, అది ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ప్రజెంట్ లేదు కాబట్టి నో నీడ్.
సేవ్ చేసేయండి. క్రియేట్లో వెళ్ళండి. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ క్రియేట్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. క్యాపిటల్ కంట్రోల్ ఏ సేవ్. పర్చేస్ అకౌంట్స్ చూడండి. ఎప్పుడైతే మీరు F11లో వ్యాట్ అనే ఆప్షన్ వేసి పెట్టారో ఇక్కడ చూడండి, ఈజ్ వ్యాట్ ఆర్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఇక్కడికి వచ్చింది. దీన్ని ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత మనం లెడ్జర్లో ట్యాక్స్ ఇస్తామా వ్యాట్లో ఉన్నప్పుడు 5% ఇవ్వండి. ఇన్పుట్ వ్యాట్ 5% కదా ఉండేది, అది ఇవ్వండి. తర్వాత కావ్య సొల్యూషన్స్ సన్రీ క్రెడిటార్స్. రియల్ టైంలో సప్లయర్ కూడా ఒక టిన్ నెంబర్ ఉంటుంది. అది ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ప్రజెంట్ లేదు కాబట్టి నో నీడ్. సేవ్. నెక్స్ట్ సేల్స్ 5%. సేల్స్ కూడా ట్యాక్స్ ఇవ్వండి, లోపల ఇవ్వాలి. కోమలి సన్రీ డెప్టార్స్. నెక్స్ట్ తర్వాత పాలు ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ క్రెడిటార్స్. నెక్స్ట్ కాదర్ ఎంటర్ప్రైజ్. తర్వాత ఇంకేమున్నాయి? ఇన్పుట్ వ్యాట్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. 5% డ్యూటీస్ అండ్ లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. యా, చేసుకున్న తర్వాత ఎస్కేప్. యూనిట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఎన్ఓఎస్ అంటే నంబర్స్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఐటమ్స్ ఏమున్నాయి ఇక్కడ? హెచ్పి ల్యాప్టాప్. నంబర్స్. తర్వాత లెనోవో ల్యాప్టాప్స్. నెంబర్స్. నెక్స్ట్ వివో. ఒప్పో మొబైల్స్. ఒప్పో ల్యాప్టాప్, ఒప్పో మొబైల్స్. ఓకే, ఈ విధంగా ఐటమ్స్ అనేది మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. వోచర్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ వన్ వచ్చేసి రిసిప్ట్. సో ఫస్ట్ వచ్చేసి 35 lakhs క్యాష్. తర్వాత పర్చేస్. పర్సనల్ ఇక్కడ కావ్య సొల్యూషన్స్. సో ల్యాప్టాప్ 25,000. నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్ 23,000. నెక్స్ట్ 45,000కి మన బిజినెస్ కావ్య సొల్యూషన్ నుంచి పర్చేజ్ చేసింది. అందుకు గాను ఇన్పుట్ వ్యాట్ వచ్చేసి 5%, 42,250 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. 42,250 రూపీస్. సేవ్ చేయండి. నెక్స్ట్ F8 సేల్స్. కోమలి మర్చెంట్స్. హెచ్పి ల్యాప్టాప్ 18, 26,000. Lenovo laptops 30, 26,000. 8,78,000కి మనం సేల్ చేసాం. దాని కింద అవుట్పుట్ వ్యాట్ 43,900 ట్యాక్స్ పడుతుంది.
నెక్స్ట్ సార్ పర్చేస్ చెప్పు. సార్ పర్చేస్ కి డేట్ మెన్షన్ చేయమని రాలేదు, సేల్ కి వచ్చింది ఎందుకు సార్? మీ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ బట్టి ఉంటారమ్మా, దానివల్ల ప్రాబ్లం లేదా? ఓకే. వివో మొబైల్స్ ఓకే సార్. 30 2500. నెక్స్ట్ ఓప్పో మొబైల్స్ 25 3500. ఇన్పుట్ బ్యాట్ 1,62,500కి 8,125 రూపీస్ ఇన్పుట్ బ్యాట్ ట్యాక్స్ పడింది. 120. నెక్స్ట్ F8 కాదర్ ఎంటర్ప్రైజెస్. ఆదర్ ఎంటర్ప్రైజెస్. ఓకే. టైం అండ్ డేట్ అడుగుతుంది, దీనివల్ల నో నీడ్, ప్రాబ్లం లేదు. వివో సో Okay. 20 వివో సో మొబైల్ 2,800. 2,800. 3,900. ఇన్పుట్ బ్యాట్. ఓకే. ఈ విధంగా మనం పర్చేజ్ సేల్స్ ఇలా ఎంటర్ చేసుకునేవాళ్ళం. ఓకే. నెక్స్ట్ ఎస్కేప్. ఏ బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. ప్రాఫిట్ మనకి 1,45,000. సమ్మరీ F12 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. రిపోర్ట్స్ అనేవి ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ టు F1. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్, పర్చేజ్. ఈ విధంగా మనము వ్యాట్లో ఉన్నప్పుడు లెడ్జర్లో ట్యాక్స్ ఇచ్చేసి మనం ఎంటర్ చేసేవాళ్ళం. ఇంకా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి వ్యాట్ రిపోర్ట్స్ ఇక్కడ చూసేవాళ్ళం. ఇప్పుడు మన ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి మనకి ఇక్కడ రిపోర్ట్స్ అనేది షో చేయలేదు, లేకపోతే వ్యాట్ ఉంటే కన్నా రిపోర్ట్స్ ఇక్కడ చూసేవాళ్ళు. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్కి మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. దీన్నే వ్యాట్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ క్లియర్? వ్యాట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అంటే ఇది ఇండియాలో అయితే లేదు. చెప్పమా. అవుట్పుట్ వ్యాట్ ఇన్పుట్ వ్యాట్ వచ్చిన దగ్గర వాల్యూ వస్తుంది కదా 5% అని, అది ఆటోమేటిక్ గా ఎలా వస్తుంది సార్? అది అవుట్పుట్ వ్యాట్ అని తీసుకున్నాం కదా. ఎవరు మా డౌట్ అడిగింది? Yes, sir. సాఫ్ట్వేర్ అంటే ఏంటి మా అర్థం? అంటే మనం వాల్యూ ఎంత పర్సెంట్ అంటే 18% ఉండొచ్చు, 12% కూడా ఉండొచ్చు కదా. సాఫ్ట్వేర్ కనిపెట్టడం అంటేనే కరెక్ట్గా కనిపెట్టడం. అది కొంచెం అటు మనం ఇచ్చింది ఒకటి ఇచ్చి అది ఒకటి రకంగా తీసుకుంటే ఇంకా సాఫ్ట్వేర్కి మాన్యువల్కి డిఫరెన్స్ ఏముంది చెప్పండి? 100% డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. కంపల్సరీగా ఇప్పుడు నువ్వు తీసుకుంది 5% 12 అనేది జిఎస్టీలోకి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను నీకు ఎలా అనేసి. ఓకే. ఇప్పుడు వ్యాట్ కదా, ఇది ఇండియాలో లేదు, నో నీడ్. నువ్వు తీసుకున్న పర్సంటేజ్ కరెక్ట్గా అదే తీసుకుందా ఏరే తీసుకుందా అనేది నీకు డౌట్, అది నీకు చూపిస్తా. వ్యాట్లో జిఎస్టీలోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఓకే. డన్ వైస్. సరే.